చైర్మన్ గా తాను తీసుకున్న నిర్ణయాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణను కొట్టేస్తూ ఆదేశాలు ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరగ్గా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరణ ఇచ్చేందుకు వీలుగా చట్టం అనుమతించిన మేరకు ఫైల్ సుబ్బారెడ్డికి అందజేయాలని విజిలెన్స్ అధికారులను కోర్టు తెలిపింది. ఆ తర్వాత 3 వారాల్లో విజిలెన్స్ అధికారుల నోటీసులకు వివరణ ఇవ్వాలని సుబ్బారెడ్డిని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు టీటీడీ మార్చి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడాన్ని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రాజకీయాల్లో. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. టీటీడీ విజిలెన్స్ విచారణకు సంబంధించిన అధికారులు పంపిన లేఖకు వివరణ ఇచ్చేందుకు చట్టం అనుమతిస్తున్న ఫైల్స్ ను వారంలోగే సుబ్బారెడ్డికి ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. ఆ ఫైల్స్ అందిన తర్వాత 3 వారాల్లో విజిలెన్స్ అధికారులకు వివరణ ఇవ్వాలని సుబ్బారెడ్డిని ఆదేశించింది. అలాగే రాష్ట్ర విజిలెన్స్ అధికారుల విచారణ అధికారాలన్నీ తేల్చాలంటే ప్రభుత్వం కౌంటర్ అవసరమని అభిప్రాయపడిన కోర్టు విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది. తాను టీటీడీ చైర్మన్ గా తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ లేఖలు పంపడాన్ని వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్న సమయంలో తాను తీసుకున్న నిర్ణయాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ప్రభుత్వం తనపై చేస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం విచారణ జరగ్గా లాయర్లు వాదనలు వినిపించారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ గా తీసుకున్న పలు నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ మొత్తం 7 నోటీసులు పంపించిన విషయాన్ని కోర్టుకు వివరించారు. సుబ్బారెడ్డి తరపు లాయరు పర్మిషన్ కోసం దీని గురించి పూర్తి వివరాలు ఇస్తామని కూడా చెప్పారు. పిటిషనర్ ప్రస్తుతం టీటీడీ బోర్డు చైర్మన్ గా లేరని, ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరిన ఎస్పీ స్పందించలేదన్నారు. పిటిషనర్ పై చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి సంబంధిత శాఖకు నివేదిక సమర్పిస్తుందని, చర్యలు చేపట్టే అధికారం విజిలెన్స్ కు లేదని ప్రభుత్వం తరపున ఏజీ వాదించారు. ఇరువైపు వాదన విన్న న్యాయమూర్తి విజిలెన్స్ అధికారులకు తెలిసిన సమాచారం చెప్తే సరిపోతుందని కదా అని పిటిషనర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ గా కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ఉంటారని, విజిలెన్స్ అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత పిటిషన్ పై ఉంటుందని అభిప్రాయపడ్డారు. subscribe to KTV Telugu. KTV Telugu channel.